మదర్ ఎమోషన్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటికీ మాకు టీయర్స్ వస్తానే ఉంది. శ్రీమంతుల్లో మహేష్ బాబు గారు ఎంత స్టైలిష్ గా స్మార్ట్ గా కనిపించారు, ఈ మూవీలో సూర్య గారిని అంత స్మార్ట్ గా చూపించారు. జూనియర్ త్రివిక్రమ్ గారు దిగొచ్చారు. వెంకీ అట్లూరి బాబు ఏం రాశాడన్న ఈ సినిమాలో. సూర్య యొక్క ఇంటెన్స్ ఎమోషన్స్, వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్షన్, మమతా బైజు బబ్లీనెస్. సూర్య గారిని ఇంత స్టైలిష్ గా చాలా రోజులు అయింది చూసి, ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో. సూర్య మార్క్ అయితే సినిమాలో కనిపించలేదు, చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయినాము. చాలా బాగుంది. అవునా, ఓకే. సో ఇది ఫ్యామిలీకి కనెక్టెడ్, ఫ్యామిలీకి కనెక్టెడ్ అవుతుంది. ఇంకా మదర్ ఎమోషన్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటికీ మాకు టీయర్స్ వస్తానే ఉంది. ఇలాంటి లవ్ స్టోరీ అంటే యాక్సెప్ట్ చేస్తారు అంటే ఆ పాయింట్ మీకు నచ్చిందా? నచ్చింది చాలా. కానీ తెలుగు హీరోస్ కాకుండా సూర్య గారిని చూడగలిగారా? ఎలా అనిపించింది? చాలా, ఆయన తెలుగు, ఆయన ఎక్కడున్నా సరే ఆయన తెలుగు హీరోనే ఉంటారు. అతనికి ఎలా అనిపించింది ఓవరాల్? మదర్ది హైలైట్ ఉంది, చాలా హైలైట్. కాన్సెప్ట్ చాలా బాగుంది. బాబు ఇంకా బాగున్నాడు. వీరస్వామి సన్స్ అని పెట్టారు, కానీ వీరస్వామి మదర్ అని పెడితే ఇంకా అసలు ఇప్పుడే సూపర్ అయింది. విశ్వనాథ్ సన్స్ అని పెట్టారు, విశ్వనాథ్ మదర్ అంటే ఇంకా హైలైట్ ఉండేది. చాలా 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 ఎక్సలెంట్ అని. ఎక్కడ కూడా సినిమాటిక్ ఫీలింగ్ అనేది ఉండదు, రియాలిటీకి దగ్గరగానే ఉంటుంది. శ్రీమంతుల్లో మహేష్ బాబు గారు ఎంత స్టైలిష్ గా స్మార్ట్ గా కనిపించారు, ఈ మూవీలో సూర్య గారిని అంత స్మార్ట్ గా చూపించారు. సన్స్ అంటారు కదా, టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చారనుకోవచ్చా? విశ్వనాథ్ సన్స్ అనేది కాన్సెప్టే అది కదా. లైక్ సన్స్ అంటే ఇద్దరు ఉంటారేమో అని అనుకున్నాం, కానీ సన్ అనేది ఒకటే ఈ సినిమాలో. అండ్ స్టోరీ ఎలా అనిపించింది? ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, చాలా బాగా కనెక్ట్ అవుద్ది. ఎక్కడ కూడా ఏమంటారు అవుట్ ఆఫ్ ద లైన్ కానీ అవుట్ ఆఫ్ ద బకెట్ కానీ లేదు, అందరికీ నచ్చుతుంది. వెంకీ అట్లూరి గారు చాలా సినిమాటిక్గా తీస్తారు కదా, రైటింగ్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్. ఏజ్ గ్యాప్ స్టోరీ కదా, అంటే మమతాకి సూర్యకి అది సెట్ అయింది అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే ఏజ్ గ్యాప్ అనేది నాట్ ఏ మ్యాటర్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఏజ్ కూడా చాలా చిన్న వాళ్ళ వైఫ్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 20 years అమ్మాయి 40 years అబ్బాయిని చేసుకుంటే, ఆ 40 years అబ్బాయికి 60 years వచ్చినప్పుడు ఈ అమ్మాయి 40 ఉంటుంది. అప్పుడు అబ్బాయి చనిపోతే ఎలా అని. ఇప్పుడు ఆ 20 years అమ్మాయి 25 years అబ్బాయిని చేసుకుంది, 30 yearsకి యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేయగలం? సో ఎప్పుడైనా సరే ఉన్న కొంతకాలంలో అందరూ కలిసి ఉండాలన్నది మెయిన్ మెసేజ్ ఈ మూవీలో. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీసిన సినిమా అనుకోవచ్చా ఇది సినిమా? నో, ఈవెన్ ఫర్ ద యంగ్ జనరేషన్ అండి. బట్ ఇలాంటి డిఫరెంట్ ఏజ్ గ్యాప్ స్టోరీ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు, సరగోసి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా సొసైటీలో. ఓకే, సో పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే. సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ మమితా సూర్య కాంబినేషన్ ఎలా ఉంది? దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. రాధిక గారు, రాధిక యాజ్ ఎవర్ గ్రీన్. ఏంటంటే ఓవరాల్ ఫ్యామిలీ అంటే ఆడియన్స్కి ఏం చెప్తా ఉంటున్నారు, ఈ సినిమా ఎలా ఉంది అంటే? పీపుల్ మస్ట్ కమ్ అండ్ వాచ్. దేర్ ఇస్ లాట్ టు ప్రజెంట్ వరల్డ్లో ఏం జరుగుతుందో అది చూపించారు. విశ్వనాథన్ సన్స్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ అనమాట. అంటే అందులో మన సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు. అంటే అందులో ఒక మంచి తండ్రిని, ఒక మంచి కొడుకుని, ఒక మంచి అన్నయ్యని, ఒక మంచి ఫ్రెండ్ని, ఒక మంచి ఓనర్ని అలా మొత్తం చూసుకున్నాం అనమాట. తన మంచి డైలాగ్స్ కానీ, అంటే అతనికి మమిత గారికి మధ్యలో వచ్చిన కాంబినేషన్ కానీ, చిన్నవి కానీ మనకు నిజంగా గజనీ సినిమా అయితే గుర్తొస్తుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ అయితే ఉంది నిజంగా, అసలు వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ రాధిక గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే వెంకీ అట్లూరి గారి గురించి చెప్పాలి అంటే మీరు ఏమంటారు, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ సెంటిమెంట్ సీన్స్ కానీ నిజంగా తీయడంలో మిమ్మల్ని దాటి ఎవరు లేరన్న. అంటే ఆ డైలాగ్ కానీ నిజంగా ఏమంటారు పిండేసిరు అనమాట. అలాంటి డైలాగులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనము ఒక సినిమా మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాము, అదే సినిమా నచ్చకపోతే ఫోన్లో చూస్తాము. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అనమాట. నేను ఒకటే చెప్తా, ఈ సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో లవర్నో లేకపోయినా ఆఖరికి ముసలి కూడా వెళ్ళి ఈ సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ. ఆడియన్స్ ఎలా చూసారు చెప్పండి? ఆడియన్స్కి ఫెల్ట్ వెరీ నైస్. ఓకే, చాలా బాగుంది, వెరీ గుడ్ సెంటిమెంట్. ఆల్రెడీ చూస్తున్నారు, విశ్వనాథన్ సన్స్ చూసారు. ఈ రెండిట్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? వాళ్ళకి ఈ సినిమా నప్పదు, ఓన్లీ క్లాస్ వాళ్ళకి మాత్రమే నప్పుతుంది ఈ సినిమా. మన తెలుగు ఇండస్ట్రీలో మనకు తెలుసు త్రివిక్రమ్ గారు ఏ విధంగా రాస్తారు. నువ్వు నాకు నచ్చే సినిమా డైలాగ్ అలాగుంటాయి, పంచి డైలాగులు. అలాగే నువ్వే కావాలి సినిమా పంచి డైలాగ్ అలాగుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఒక జూనియర్ త్రివిక్రమ్ గారు దిగొచ్చారు. వెంకీ అట్లూరి బాబు ఏం రాశాడన్న ఈ సినిమాలో, ఆ కథ ఎట్లా దొరికిందన్న ఆయనకి
నీకు అబ్బా బుర్ర పిచ్చి అయిపోతున్నా. నేను గజనీ సినిమా చూడలే, నీ జై భీమ్ సినిమా చూడలే, సింగం సినిమా చూడలే, ఈ సినిమా చూసా సూర్య గారి మించున్నాడన్న. నిజంగా చెప్పాలంటే వెంకీ అట్లూరి పర్ఫెక్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఈ విశ్వనాథ్ సన్. అదే నా సినిమా మామూలుగా లేదన్న బాబు, బుర్రపాడు. అందరికీ పెళ్ళి అయితే ఉంటుంది భార్య. ఈ సినిమాలు ఎరగదీ సినిమా నా సూర్య మామూలు లేదన్న సినిమా తుల్లగొట్టేశాడు. సూపర్ హిట్ మూవీ. నువ్వు ఇలా ఉండాలని చెప్పలేం. అసలు బ్లాక్ బస్టర్ అసలు సూర్య సార్ అసలు ఈ కంబ్యాక్ ఇది మళ్ళీ మనకి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, 100%. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది పక్కా. సూర్య గారి అంటే డామినేట్ చేశారా సూర్య గారు వీళ్ళని అని? ఆయన ఎప్పుడు చేస్తారు ఆయన ఫిలిమ్స్లో, చాలా బాగుంది. సో ఏంటి ఏమన్నా ఎమోషనల్గా లైవ్లీగా ఒకసారి ఏడిపించారు 1-2 సార్లు. లైవ్లీ ఉంది, నవ్వుకుంటూ చాలా బాగుంది మూవీ. మమితకి సూర్య గారికి సెట్ ఆ కాంబినేషన్ ఎలా సెట్? లేదు బాగుంది. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ. సో ఏంటంటే తెలుగు హీరోని కాదని సూర్య గారితో సినిమా తీశారు? లేదు, ఆయన తెలుగు హీరో కాదు అని అనిపించలేదు. చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది బాబు. ఇంకా ప్లస్ పాయింట్స్ అన్నీ బాగున్నాయి, అన్ని ఎమోషన్స్ వచ్చాయి. హ్యాపీనెస్, లైవ్లీనెస్, ఓకే, ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు మూవీ. లేదు చాలా బాగా అనిపించింది. ఫినాన్షియల్ హెల్ప్ కోసం తీసుకున్న పాయింట్లో వీళ్ళిద్దరు కలిసిన తర్వాత అనుకోకుండా వాళ్ళిద్దరూ నిజంగా రిజల్ట్ అంటే సరోగసి అంటే ఒరిజినల్ పేరెంట్స్ ఎవరో సరోగసి మదర్కి చెప్పరు, అలాగే సరోగసి మదర్కి వీళ్ళకి చెప్పరు. బట్ అనుకోని కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆ అమ్మాయి అతనిలో లవ్లో పడితే ఆ స్ట్రాంగ్ హెడెడ్ హాట్ హెడెడ్ బిలియనీర్ ఆ అమ్మాయిని ఒప్పుకుంటాడా, అంత ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని అనేదే స్టోరీ పాయింట్ తీసుకొచ్చారు. సూర్య యొక్క ఇంటెన్స్ ఎమోషన్స్, వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్షను, మమతా బైజు బబ్లీనెస్ మూడింటిని కంబైన్ చేస్తూ చాలా సరదాగా తీసుకెళ్లారు సినిమాని. అంటే ఇప్పుడు అంత పెద్ద హీరో అంటే ఇప్పుడు మన మెగా హీరో ఎలాగో మన అంత పవర్ఫుల్ హీరో కదా, లాస్ట్ మూవీ కానీ ఏదైనా కానీ సూర్య అంత పవర్ఫుల్ హీరోని తీసుకొచ్చి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ అంటే లమ్హే అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం, శ్రీదేవి అనిల్ కపూర్, ఆ టైప్ ఆఫ్ షేడ్స్ కనిపించాయి ఈ సినిమాలో. లమ్హే చాలా పెద్ద హిట్ యాష్రాజ్ ఫిలిమ్స్, అదే టైప్లో విశ్వనాథన్ సన్స్ ఓవరాల్గా మంచి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉన్న మూవీ అన్న. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్ చేస్తా అన్నారు, ఎంటర్టైన్ అయ్యాం కూడా మేము. సూర్య గారిని ఇంత స్టైలిష్గా చాలా రోజులు అయింది చూసి. ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఆయన యాక్షన్, ఆయన కామెడీ, ఆయన సెంటిమెంట్, ఓవరాల్గా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ చెప్తున్నా కదా. అండ్ ఎస్పెషల్లీ మమితా బైజు గారు కుడోస్, సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఆమె కామెడీ టైమింగ్తో. సూర్య గారితో ఉండే కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య నడిచే ఆ బ్యాంటర్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సెట్ అయింది. అండ్ ఆ ఏజ్ గ్యాప్ని మనకి చాలా అంటే అఫెండ్ అవ్వకుండా ఎవరు మనకి చాలా నీట్గా కనెక్ట్ అయ్యేలాగా ఆడియన్స్ చాలా బాగా చూపించారు వెంకీ అట్లూరి గారు. ఆ ఏజ్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ లవ్లీ మూవీ. చూడడానికి మమితని కాదు, అట్లాంటిది వెంకీ అట్లూరి గారు మీరు ఒక లక్కీ భాస్కర్ మూవీతోని దుల్కర్ సల్మాన్ గారికి గిట్ ఇచ్చారు, తొలి ప్రేమతోని వరుణ్ అన్న గిట్ ఇచ్చారు. మా సూర్య ఏం చేశాడని చెప్పేసి అడుగుతున్నాం మేము. అసలు సినిమా నాది, స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం ఆమెకి ఇచ్చేసేసేసి ఏదో హీరో అని చెప్పేసి అంటే ఏదో చిన్న హీరోని పెట్టుకోవచ్చు కదా, మా సూర్య ఎందుకు? ఓ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వండి, మా సూర్య ఎందుకు? మీకు సినిమాని అంతో ఇంతో కాపాడిందని అంటే జీవి ప్రకాష్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంతకుమించి ఏం లేదు సినిమాలో చెప్పడానికి కూడా. ఒక ఏమంటారు సూర్య మార్క్ అయితే సినిమాలో కనిపించలేదు, చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయినాము. ఒకవేళ మీకు కామెడీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మమిత గురించి వెళ్ళొచ్చు, కానీ సూర్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా డిసప్పాయింట్మెంట్ అవుతారు బ్రో, చెప్తున్నా.